జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. రోడ్లపై వ్యాపారాలు చేసుకోనివ్వకుండా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లుగా వీధి వ్యాపారులు తెలిపారు. నిత్యం ఫుట్పాత్లపై ఉన్న షాపులు తొలగిస్తూ వేలకు వేలు చలాన్లు విధిస్తున్నారని మండిపడ్డారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు స్ట్రీట్ వెండర్స్ కు రూప్ పేరు మీద అసలు ఈ రూప్ ఎందుకు చేసినా అసలు అర్థమైతలేదా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్స్ అసలు ఏమైనా కాంప్లెక్స్ కి పార్కింగ్ లేకుంటే ఆ పార్కింగ్ కి క్లోజ్ చేయాలి. పార్కింగ్ మీద ఏమైనా సిస్టమ్ లేకుంటే ఇన్సైడ్ లా ఏమైనా లేకుంటే అది చేసినకి ఈ రూప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రూప్ లో ఏం చేయలేకుంటే అసలు స్ట్రీట్ వెండర్స్ కు ఎట్లా తీసేయాలి ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నది. అది సెకండ్ వన్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం కి ఏమైనా పని లేకుంటే హైదరాబాద్ ఇంత పెద్ద పని చేసిన తర్వాత స్ట్రీట్ వెండర్స్ కు ప్రొటెక్షన్ లైవ్లీహుడ్ అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ 2014 లా అది ఇంప్లిమెంట్ చేసినకి అసలు సీఎం కూడా ఈ హైదరాబాద్ తరఫు నుంచి మున్సిపల్ తరఫు నుంచి ఒక్కోసారి కూడా ప్రయత్నం చేయలే. అందుగురించి ఈ రోజు అందరు స్ట్రీట్ వెండర్స్ ఎవరెవరి దగ్గర ఆక్రమణ ఉన్నది టోటల్లీ మున్సిపల్ తరఫు నుంచి ఎస్పెషల్లీ పోలీస్ తరఫు నుంచి కంటిన్యూషన్ హరాస్మెంట్ స్ట్రీట్ వెండర్స్ కి చేస్తాం. మాకు సిరి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే వాళ్ళవి పండ్లు పువ్వులు అట్లా అమ్ముకునే వాళ్ళం అన్నమాట. మేము కింద సర్వీస్ రోడ్లోనే పెట్టుకుంటున్నాం గోడ కానుకొని. మమ్మల్ని అసలు పెట్టొద్దు, పైనుంచి ఆర్డర్ వచ్చింది మాకు రోడ్డు క్లియర్ గా ఉండాలి అని ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్ మాకు. మేము దాన్ని నమ్ముకొని మేము 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాం. దాన్ని నమ్ముకొని మాకు ఫైనాన్సులు అవుతాయి, లోన్లు అవుతాయి, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్న అప్పులు అవుతాయి, ఇవన్నీ ఉన్నాయి. మా పరిస్థితి ఎట్ట సార్? వాళ్ళు వచ్చి మాకు ఇంటి మీద కిరాయిలు కూడా కట్టలే. ఇప్పటికి అందరు ఎక్కడ బతకాలి సార్? మేము ఏళ్ల నుంచి బతుకుతున్నాం. ఇప్పుడు తీసే అంటే ఎక్కడ పోతాం? ఇప్పటికిప్పుడు తీసేయమంటే మాకు ఏడనైనా చూపెట్టాలి, లేకుంటే వెనకకుందిగా లోపలైనా చూపెట్టాలి, మాకు ఏడనైనా సెట్ చేయాలి. అనే మాత్రంలో రోడ్డు మీద మమ్మల్ని వదిలేస్తే మేము ఎక్కడ పోతాం? మా పరిస్థితి ఏంది? మాకు ఎవరు మాట్లాడరా? ఓట్లు వేయనికైతే అందరు వస్తారు, వేపించుకుంటారు. ఇప్పుడు మాట్లాడపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? 15 రోజులు 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి రోజు ఇదే. కొన్ని పెట్టుకున్నా కానీ పెట్టనిస్తలేరు. రోడ్డుకి ఇబ్బంది లేకుండా, జనాలకు ఇబ్బంది లేకుండా పెట్టుకుంటామన్నా పెట్టనిస్తలేరు. ఈ పాపను వేసుకుని వస్తుంది సార్. ఆమెకి మాటలు రావు. ఆ పరిస్థితి ఏం సార్? ఆమె చేస్తే ఆ పాప తినాలి. ఆమెకు 4 పిల్లలు. ఎట్లా సార్? ఆమెకు మాటలు రావు, ఏం రావు. అసలు పెట్టనిస్తలేరు. రాగానే డీసీపీ రాగానే సప్పటిదాకా అందరు బండ్లు ఎత్తుకొని వెళ్ళిపోతుంటే ఆడ ఒక 5 నిమిషాలు ఎంట ముందు చూడకుంటే తెచ్చి డీసీపీని గుద్దేసి బండ్ల లైన్ గా గుద్దేసుకుంటూ వెళ్ళిపోతారు. 1 నిమిషం ఆగరు. తీసేయండి అని ఒకరు చెప్తారు, ఎంటకెళ్ళి వస్తారు, దెబ్బ గుద్దేసి వెళ్ళిపోతున్నారు. బండ్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇవి పిల్లలను తీసుకుని ఎక్కడ ఊరుకానికి వస్తుంది మాకు. ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా మీరు ఏమంటున్నారు? ఎందుకు మిమ్మల్ని ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు అనుకుంటున్నారు? ఏం డిమాండ్ అంటే మా చోటు మాకు కావాలి, మేము గరీబోళ్ళము. మరి మాకు ఆడ తప్ప ఏడో బతికట్లేదు, ఏరే పని రాదు, చదువు లేదు. కాబట్టి మేము 20 ఏళ్ళ నుంచి ఆడనే బతుకుతున్నాము. రేవంత్ రెడ్డి వచ్చినాక పుట్టుపాక అంతా తేటగా ఉండాలంటారు. మరి లేనోళ్ళు ఎటు పోతారు? ఉన్నోడు జాబ్ చేసుకుని బతుకురు, లేనోడు ఎక్కడ పోతాడు? మేము ఆడ కొంచెం మాలు పెట్టుకొని అమ్ముకొని బతున్నాం. 100-500 కూలి చేసుకొని బతున్నాం. ఇలా మాకు చదువు లేదు, జాబులు రావు. ఎక్కడ వాళ్ళు మధ్య